మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఒక్కొక్కసారి అండి ప్రజల సెంటిమెంట్స్ని ఎంత గౌరవించాలో, వాటికి ఎంత విలువ ఇవ్వాలో, అదే సందర్భంలో ఒక్కోసారి ప్రజల సెంటిమెంట్స్ని సరైన మార్గంలో ట్యూన్ చేసేటటువంటి అవసరం కూడా ఉంటుంది అనేది మన పాలకులు గుర్తించాలి. ముఖ్యంగా బంగ్లాదేశ్తో ఇటీవల మనకున్నటువంటి సంబంధాలు రాను రాను ఏ విధంగా దూరం అవుతూ వస్తున్నాయో మనం చూస్తున్నాము. సరే, అక్కడ ప్రజలు మైనారిటీల మీద దాడులు, ఇండియాలో మైనారిటీల మీద దాడులు, ఇవిలాగా ఒక దేశాన్ని ఒక దేశం చూసి చైన్ రియాక్షన్తో ఇలా సాగుతూ ఉంటే వాటి ప్రభావం ఇతర రంగాల మీద కూడా పడుతుందని చెప్పి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. 2-3 రోజుల నుంచి వరుసగా మాట్లాడుకుంటున్నాం ఈ బంగ్లాదేశ్ డెవలప్మెంట్స్. ఆల్రెడీ మనకి పాకిస్తాన్తో వైరం ఉంది, చైనాతో వైరం ఉంది. బంగ్లాదేశ్ మన దేశం పుణ్యం అంటే ఏర్పడినటువంటి రాజ్యం. సో అలాంటి చోట శత్రువు మిత్రువు అన్నట్టు పాకిస్తాన్ బంగ్లాదేశ్తో చేతులు కలిపేటటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంటున్నది. తాజా పరిణామాలు చూస్తుంటుంటే క్రికెట్ అనేటటువంటిది క్రికెట్ ఆటలాగా, ఒక క్రీడలాగా లేదు. ఇప్పుడు అది మన ఇరుగు పొరుగు దేశాలతో మనకున్నటువంటి సంబంధాలను చెడగొట్టేది, విధ్వంసం చేసేటటువంటిది. క్రికెట్ అనేటటువంటిది యుద్ధానికి దారి తీసేటటువంటిదిగా మారుతుందా అని భయాందోళన కలుగుతుందండి. ఇప్పుడు ఏమైంది? మార్చిలో జరగబోయేటటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో ఈ కలకత్తా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలు ఒక బంగ్లాదేశీ క్రికెటర్ని మన వాళ్ళు ముస్తాఫిజుర్ రెహమాన్ని తీసుకున్నారు, కేకేఆర్. సో అలా తీసుకోవడం కరెక్ట్ కాదు. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి బంగ్లాదేశీ క్రికెటర్ మనకెందుకని ఇక్కడ ప్రజలు గొడవ చేశారు. సో గొడవ చేశారు. సరే, గొడవ అంటే ఏ స్థాయికి వెళ్ళిందా అంటే ఆ కేకేఆర్ ఫ్రాంచైజ్ ఓనర్, కో ఓనర్ అయిన షారూఖ్ ఖాన్ ఒక ట్రైటర్, దేశద్రోహి అన్న రేంజ్లో వెళ్ళిపోయింది ఆ గొడవ. సరే, వాళ్ళు దేశం ఏమి నిషేధం విధించలేదు, లేదా మన దేశ క్రికెట్ బోర్డు కూడా ఏమీ నిషేధం విధించలేదు. కాబట్టి బంగ్లాదేశీ క్రికెటర్ని వాళ్ళు వేలంపాట్లో పాడుకున్నారు 9 కోట్ల పైచిలకు డబ్బు పెట్టి. సో ఇది దేశద్రోహం అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్తో మనకు ఉన్నటువంటి గొడవలతో పాకిస్తాన్ వాళ్ళు మన ఐపీఎల్ మ్యాచెస్లో ఆడటం లేదు. అది గతంలో 2008 నుంచి ఉంది, మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు. సరే, ఈ ప్రజల సెంటిమెంట్స్ నేపథ్యంలో, ప్రజలు రెచ్చిపోతున్నటువంటి నేపథ్యంలో మన క్రికెట్ బోర్డు మీరు తీసుకున్నటువంటి ప్లేయర్ని రిమూవ్ చేసేయండి, తొలగించండి మీ కేకేఆర్ గ్రూప్ నుంచి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయడంతో వీళ్ళు తీసేశారు. జనవరి 3న అతన్ని తీసేశారు. ఎవరు? ముస్తాఫిజుర్ రెహమాన్, బంగ్లాదేశీ క్రికెటర్, బౌలర్. అంతటితో ఆగుతుందా? చైన్ రియాక్షన్ అంతటితో ఆగుతుందా? ఆ దేశంలోనూ మన దేశంలోనూ ఇంకే దేశంలోనూ మెజారిటీలు మైనారిటీలు ఈ గొడవలు ఉంటూనే ఉంటాయి. ఆ గొడవల్ని పాలకులు ఏం చేయాలి? గొడవల జోలికి, విధ్వంసం జోలికి ప్రజలు పోకుండా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం కోసం, సుహృద్భావ వాతావరణాన్ని కొనసాగించడం కోసం, ప్రజల మధ్య సోదర భావాన్ని నెలకొల్పడం కోసం అన్ని చర్యలు తీసుకోవాలి. ఎలాంటి చిన్నవి వచ్చినా సరే ముందుకు రావాలి. కానీ రారు. ఎందుకు రారంటే వాళ్ళ ప్రయోజనాల కోసం ఆ గొడవలు జరగాలి కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంటాయి దేశాల్లో. ఏది ఏమైనా మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరగడం అనేది దారుణం. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తారు. అది కూడా జరుగుతుంది. కానీ ఈ డెవలప్మెంట్ ఏ స్థాయికి వెళ్తుందా అని నిన్ననే ఒక వీడియో నేను చెప్పాను. సో అతన్ని, ఆ బంగ్లాదేశీ క్రికెటర్ని తొలగించడం అనేటటువంటిది ఇది అంటే ఆ దాడులు, మైనారిటీల మీద జరిగేటటువంటి దాడులు చైన్ రియాక్షన్స్తో ఉంటుంది. ఒక దేశంతో ఆగిపోదు, ఒక మతంతో ఆగిపోదు, రకరకాలుగా అవుతుందని నిన్ననే మాట్లాడుకున్నాం. ఇమ్మీడియట్గా మనకి ఆ రియాక్షన్ వచ్చింది బంగ్లాదేశ్ నుంచి. చూడండి, వాళ్ళ క్రికెటర్ని మన ఐపీఎల్ మ్యాచ్ నుంచి
వేలంపాటలో పాడుకున్నటువంటి క్రికెటర్ని తొలగించడం అనేటటువంటిది, ఇక్కడ మ్యాచెస్ నుంచి తొలగించడం అనేటటువంటిది ఒక కారణంతో ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది? లేటెస్ట్ నిర్ణయము, అసలు ఈ ఐపీఎల్ మ్యాచెస్ బ్రాడ్కాస్టింగ్ అనేది బంగ్లాదేశ్లో ఉండకూడదని మొత్తం బ్యాన్ వేసేశారు. అసలే డబ్బు కోట్లు పెట్టి ప్లేయర్స్ని కొనుక్కోవడం, స్పాన్సరింగ్లు, వ్యవహారము, ఇదంతా కూడా వేల కోట్ల రూపాయల బిజినెస్. ఒక దేశమే ఐపీఎల్ మ్యాచెస్ ఒక్క ప్లేయర్ కోసం అక్కడ టెలికాస్ట్ కాకూడదని బ్యాన్ చేస్తే దాని ఫలితం ఏమవుతుంది? చాలా దెబ్బతింటారనమాట ఈ ఫ్రాంచైజీలు వాళ్ళు వీళ్ళు ఆర్థికంగా దెబ్బతింటారు. అదే ఎవరు ఆర్థికంగా దెబ్బతింటారు ఏమిటి అనేటటువంటిది పక్కన పెడితే, ఒక క్రికెట్ ప్లేయరు మరో దేశంలో ఆడడం అనేటటువంటి దానికి ఒక దేశంలో జరిగేటటువంటి మెజారిటీ మైనారిటీల కాన్ఫ్లిక్ట్స్కి, వైలెన్స్కి సంబంధం లేదు. పెద్దరికంగా హుందాతనంతో వ్యవహరించాల్సినటువంటి దేశాలు ఇలాంటి క్లిష్టమైనటువంటి, ఇలాంటి సున్నితమైనటువంటి పరిస్థితులు ఎమర్జ్ అయినప్పుడు ప్రజలకు చెప్పాలి. ఏమని? చూడండి, ఆట పాట సాంస్కృతిక వ్యవహారాలు ఇవన్నీ కూడా వేరు, మతపరమైనటువంటి విద్వేషాలు వేరు. మతపరమైనటువంటి విద్వేషాలని ఆటలకి, సాంస్కృతికమైనటువంటి ఇతర రంగాలకి పొలమకండి. ఆటని ఆటలా చూడండి, క్రీడాకారుడిని క్రీడాకారుడిలా చూడండి. క్రీడాకారుడికి మతం ఉండదు, దేశం ఉండొచ్చు, అతను ఒక మతాన్ని అనుసరిస్తూ ఉండొచ్చు, కానీ మత కలహాలకి అతనికి సంబంధం ఉండదని పెద్దలు చెప్పాలి. ఏ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ దేశంలో ఉన్న ప్రజలకు చెప్పాలన్నమాట. ఇప్పుడు ఏకంగా ఒక ప్లేయర్ని మన వాళ్ళు ఈ ఐపీఎల్ మ్యాచ్ నుండి తొలగించడంతో వాళ్ళు మొత్తం ఐపీఎల్ మ్యాచెస్ ప్రసారాన్నే మొత్తం దేశం అంతా కూడా బ్యాన్ చేశారు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ. అది వేరే విషయం. కానీ అసలు నష్టం ఏమిటయ్యా అంటే, బంగ్లాదేశ్కి మనకి మధ్య రగులుతున్నటువంటి ఈ వివాదం, ఈ అగ్ని క్రమక్రమంగా ఏమవుతుందంటే ఏ దేశకంటే అది దావానలంలా మారేటటువంటి ప్రమాదం వచ్చేసింది. పూర్తి స్థాయిలో మనకి బంగ్లాదేశ్కి ఒకప్పుడు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి దేశానికి మనకి కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక గ్యాప్, ఒక అగాధం ఏర్పడిపోయింది. ఆ అగాధం ఏమవుతుందంటే బంగ్లాదేశ్ని ఇటు పాకిస్తాన్ వైపు లేదా అటు చైనా వైపు నెట్టేటటువంటిది. అంటే ఈ విధంగా ఒక దేశాన్ని మనం హుందాగా వ్యవహరించి, తెలివితో వ్యవహరించి, స్ఫూర్తితో, చైతన్యంతో, స్పృహతో వ్యవహరించి సంబంధాలు సజీవంగా కాపాడుకోవలసినటువంటి తరుణంలో, సందర్భంలో మరి ఈ విధంగా మనం పోగొట్టుకుంటే, సంబంధాలను తెచ్చేసుకుంటే ఎట్లాగా? ఇండియాతో సంబంధాలు తెంచుకోవడం బంగ్లాదేశ్కి మంచిది కాదు. అది ఎంత చిన్న దేశమైనా సరే మన పొరుగున ఉన్నటువంటి దేశంతో సంబంధాలు తెంచుకోవడం మనకి మంచిది కాదు. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయే, ఆటపాటలు కావచ్చు, సినిమాలు కావచ్చు, ఏవైనా సరే దేశాల మధ్య సాహిత్యపరమైన, సంగీతపరమైన ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ కూడా దేశాలు, సరిహద్దులు, భాషలు, ప్రాంతాలు, సముద్రాలు, ఖండాలు అన్నిటికంటే కూడా అతీతమైనటువంటివి, మనుషుల్ని దగ్గర చేసేటటువంటివి. మనుషుల్ని దగ్గర చేసేటటువంటి ఈ రూపాలు, ఈ రంగాలలో కూడా మతపరమైనటువంటి చిచ్చు ప్రవహిస్తే ఎలాగా? ఆ చిచ్చు ప్రవేశిస్తే ఎలాగా? ఏమైపోతాయి దేశాలు? దేశంలో ఉన్నటువంటి మానవీయ సంబంధాలు ఏమైపోతాయి? మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏమైపోతాయి? ఏ స్థాయికి వెళ్ళబోతున్నాయి ఈ గొడవలు ఇవన్నీ కూడా అని. అంటే క్రికెట్ అనేది చివరికి ఒక ఆటగా కాకుండా ఒక ఆటం బాంబులాగా, ఒక యుద్ధంలాగా ఇప్పుడు మారిపోయిందా అనేటటువంటి భయం కలుగుతోందండి. మరి దీన్ని మన వాళ్ళు ఎలా ట్యాకిల్ చేస్తారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఎలా ట్యాకిల్ చేస్తారు, నువ్వా నేనా అని చెప్పి కాలు దూవుకుంటే కాదు, సరైన తరుణంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని అటు ప్రజల సెంటిమెంట్స్ని ట్యూన్ చేసుకోవాలి. ఇటు పొరుగునున్నటువంటి రాజ్యాల నాయకులతో కూడా మనం ఏ విధమైనటువంటి దౌత్యపరమైన చర్యలతో, ఏ విధమైనటువంటి కార్యక్రమాలతో మన సంబంధాలు సజీవంగా కాపాడుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలు కూడా అందరూ చేయాలి. లేకపోతే ఇది ఎప్పటితో ఆగిపోదు, ఇది కేవలం ఒక క్రికెట్తోనే ఆగిపోదు. అనేక రూపాలలో, అనేక పరిణామాలుగా
సంభవించేటటువంటి అవకాశం ఉంది మిత్రులారా. భయం కలిగిస్తుంది. ప్రపంచం అంతా కూడా ఇలాగే తయారైంది దరిద్రంగా. మరి దీన్ని ఈ సిచ్యువేషన్ ఎలా ట్యాకిల్ చేస్తారు మన వాళ్ళు చూడాలి. థ్యాంక్ యూ.